ఆయనో దార్శనికుడు, భవిష్యత్ తరాల బాగు కోసం పాటుపడిన శ్రమజీవి. తన మేధాశక్తిని నవనూతన భారతానికి బాటలు వేసిన వ్యక్తి. ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న భారతదేశానికి ఊపిర్లందించారు. వీటన్నింటికీ ఒక్క సమాధానం మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ జీవిత ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదురయ్యాయి. దేశ విభజన సమయంలో మన్మోహన్ కుటుంబం పాకిస్తాన్ నుంచి ఉత్తరాఖండ్లోని హల్ద్వానీ నగరానికి వచ్చింది. ఆ తర్వాత ఏడాదికే అంటే 1948లో అమృత్సర్కు వెళ్లి అక్కడ స్థిరపడింది. మన్మోహన్ అక్కడే హిందూ కాలేజీలో చేరారు. పంజాబ్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ, పీజీ పూర్తి చేశారు. 1957లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో ఆన్సర్ పూర్తి చేశారు. పాఠశాల స్థాయి నుంచి కేంబ్రిడ్జ్ దాకా చదువులో ఆయన ఎప్పుడూ టాపరే. స్కాలర్షిప్స్తోనే ఆయన చదువులన్నీ సాగిపోయాయి. కేంబ్రిడ్జ్లో ఉన్నత విద్యను పూర్తి చేసుకున్న అనంతరం భారతదేశానికి తిరిగి వచ్చిన ఆయన పంజాబ్ యూనివర్సిటీలో విద్యార్థులకు పాఠాలు చెప్పారు. మళ్ళీ 1960లో ఇంగ్లాండ్కు వెళ్లి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో డీఫిల్ చేశారు. డీఫిల్ పూర్తయ్యాక మళ్ళీ ఇండియాకు తిరిగి వచ్చి పంజాబ్ యూనివర్సిటీలో రీడర్గా పనిచేశారు. 1963 నుంచి 1965 దాకా ఆర్థిక శాస్త్ర ఆచార్యుడిగా వ్యవహరించారు. ఇక 1966 నుంచి 69 దాకా యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్కు పనిచేశారు. ఆర్థికవేత్తగా ఆయన ప్రతిభను గుర్తించిన అప్పటి కాంగ్రెస్ ఎంపీ లలిత్ నారాయణ్ మిశ్రా ఆయన విదేశీ వాణిజ్య శాఖలో సలహాదారుగా నియమించారు. బ్యూరోక్రాట్గా మన్మోహన్ ప్రస్థానం అలా ప్రారంభమైంది. ఇక 1969 నుంచి 1971 దాకా ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్లో ప్రొఫెసర్గా అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించిన పాఠాలు బోధించారు.
రైట్. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురై ఢిల్లీ ఎయిమ్స్లో చేరిన ఆయన చికిత్స పొందుతూ నిన్న కన్నుమూశారు. దీనిపైన మనతో మాట్లాడేందుకు రాజకీయ విశ్లేషకులు పాపరావు గారు అందుబాటులో ఉంటారు. నమస్తే సార్. సార్ నమస్తే అండి. సార్, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని, ఒక ఆర్థికవేత్త, ఒక ఆర్థిక సంస్కర్త, ఇంకా చెప్పాలంటే ఆయనకు చాలా పేర్లు ఉన్నాయి. ఇవాళ ఆయన్ని కోల్పోవడం నిజంగా మనం చాలా బాధాకరం. సో మీ విశ్లేషణ ఏంటి దీనిపైన? అంటే మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా లాంచ్ అయ్యే ముందు ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్న కాలం 1991 తర్వాత పివి నరసింహరావు గారి ప్రధానిగా నేతృత్వంలో అది చాలా వెరీ ఇంట్రెస్టింగ్ సార్. అసలు ఆర్థిక మంత్రిగా ఆయన్ని పివి గారు అనౌన్స్ చేయడము, అసలు నేరు మంత్రిగా పనిచేయడం ఏంటి అనే మాటలు మన్మోహన్ గారు మాట్లాడడం, ఆయన ప్రయాణం అక్కడి నుంచి మొదలడం అనేది నిజంగా చాలా వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. అసలు సార్ చెప్పండి. అవును, ఒక యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్, దీని గురించి బయోగ్రఫీ యాక్సిడెంటల్ సినిమా తీశారు. అనుకోకుండా టైటిల్ కూడా అలాగే పెట్టారు, గొప్పగానే ఉంటుంది. ఎందుకంటే ఈయన వెరీ అన్యూజువల్. ప్రైమ్ మినిస్టర్ కాకముందే కాదు, ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా, ఆయన పదవిలో ఉన్నప్పుడు, రిటైర్ అయిన తర్వాత కూడా ఎప్పుడు వెరీ అన్యూజువల్. ముందు వరుసలో ఉంచోవాలని, ఏదో ప్రముఖంగా గడపడాలనే తాపత్రయం లేని, పని మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వ్యక్తి అనేది నిస్సందేహంగా నిజం. ఆయన చేసిన సంస్కరణల గురించి ఆయన వ్యక్తిగతంగా ఆయన పట్ల ఎవరికి గౌరవం లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇంటెగ్రిటీ అలాంటి, అవినీతి మరకలు అంటున్నటువంటి ఒక నిజాయితీపరుడైన, ఏమాత్రం ఆడంబరాలు భేషాలు లేని నాయకుడు, దానిలో సందేహం లేదు. కానీ సంస్కరణల పట్ల రకరకాలుగా నాలుగు కొన్ని విషయాలు, అన్ని సంస్కరణలు తప్పని కాదు, కానీ కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు ఉంటాయి, అది వేరే విషయం. కానీ ఈ సందర్భంలో చెప్పేది ఏంటంటే, ఆయన ఆర్థిక మంత్రిగా ఆ రోజు అయిన తర్వాత పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి. సరే, అప్పుడు కూడా నేను అనుకోవడం ఏంటంటే, పేరు పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నారు తప్పితే ఆర్థిక సంస్కరణలకు మెయిన్ గా తోదక శక్తి మన్మోహన్ సింగ్. ఎందుకంటే మన్మోహన్ సింగ్ కి ఒక విజన్, హీఈస్ ఎన్ ఎకనామిస్ట్, ఆర్బీఐ లో ఉన్నాడు, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గా ప్రభుత్వానికి ఉన్నారు, చాలా ఆర్థిక వ్యవహారాలు బాగా తెలిసిన తిట్ట అయిన. దానిలో ఏంటంటే ఆర్థిక వ్యవహారాలు చోదక శక్తిగా ఆ రోజు నుంచి 91 నుంచి సంస్కరణలు ఏదైతే మనం లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అంటామో వాటిని నడిపించారు. ఆయన నడిపించిన క్రమంలో ఆయన చాలా బ్యాలెన్స్ కూడా పాటించారు. దానిలో మనకి నచ్చని పార్టీ చాలా ఉంటుంది సంస్కరణల క్రమంలో, కానీ సంస్కరణలు శృతిమించిపోయి సామాన్య జనం వికట్ల పాలవకుండా పెట్టడం కోసం ఆయన చాలా బ్యాలెన్స్ కూడా పాటించారు. ఇష్టానుసారం దాన్ని, అంటే శృతిమించి సంస్కరణల పేరుతో అతివేగంతో పోయి జనసామాన్యులు ఇబ్బంది పడే విధంగా పూర్తిగా చేసినటువంటి దాఖలాలు ఆయన హ్యాబ్లో లేవు. ఆ తర్వాత ఇప్పుడు కనపడుతున్నాయి అట్లాంటి అతివేగంగా సంస్కరణల పేరుతో జరుగుతున్న ప్రైవేటైజేషన్ కానీ ఇట్లాంటి. సరే, ఓవరాల్ గా అది బ్యాలెన్స్ ఉంది. దాంతో పాటుగా మీరు గమనిస్తే కనుక, సరే ఆర్థిక మంత్రిగా చరిత్ర అది, ఆర్థిక మంత్రిగా పివి హయాం, ఆ తర్వాత ఆ ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వాలు మారి వాజ్పేయి గారి ప్రభుత్వం, తర్వాత 2004 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం 2014 దాకా 2 దఫాలు. ఆ 2 దఫాల్లో 2 సార్లు ప్రైమ్ మినిస్టర్ గా మన్మోహన్ సింగ్ గారు. ఒక దఫా ఫస్ట్ టైం కమ్యూనిస్టులతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం, సెకండ్ టైం వాళ్ళు ఇండిపెండెంట్ గా ఫామ్ చేయగలిగారు గవర్నమెంట్. సంకీర్ణ ప్రభుత్వ ధర్మాన్ని కూడా, అంటే కామన్ మినిమం ప్రోగ్రామ్ అని వాళ్ళు రాసుకున్నారు కమ్యూనిస్టులతో కలిసి. దానిలో జాతీయ ఉపాధి హామీ పథకం కూడా కమ్యూనిస్టులు పెట్టించారు. అది కమ్యూనిస్ట్ జాతీయ ఉపాధి హామీ పథకం చేశాక అవసరం, దాన్ని అమలు చేయడం, దాన్ని చేయడం. కానీ ఇదేంటంటే జాతీయ ఉపాధి హామీ పథకం కానీ, ఆయన తెచ్చిన ఆహార భద్రతా పథక చట్టం కానీ, అలాగే ఇతర కొన్ని ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఇట్లాంటివన్నీ ఏంటంటే ప్రధానంగా ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆర్థికమైంది కాదు, కానీ మిగతా చాలా విషయాల్లో ఆయన ఏంటంటే ఆర్థిక సంస్కరణలు అమలు జరుగుతున్న క్రమంలో సామాన్య జనం పతనం, వాళ్ళ జీవిత స్థితిగతులు పతనంగా కూడదనే ఉద్దేశంతో సోషల్ సెక్యూరిటీ నెట్ అనే దాన్ని ఏర్పరచడానికి ఆయన చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. ఎందుకంటే ఆర్థిక సంస్కరణల క్రమంలో చాలా మంది నష్టపోయే వాళ్ళు కూడా ఉంటారు ముందుకెళ్లే వాళ్ళతో పాటు. కాబట్టి అట్లాంటి వాళ్ళు పూర్తిగా దెబ్బతినకూడదనే దాంతో సోషల్ సెక్యూరిటీ నెట్, వాళ్ళకి ఆహార భద్రతా చట్టం, ఆహారం గ్యారంటీ చేస్తా చట్టం, అలాగే ఏంటంటే రెండోది జాతీయ ఉపాధి హామీ పథకం, చాలా పెద్ద పాత్ర పోషించిన పథకం. ఈ మధ్య మళ్ళీ నిర్వీర్యం అవుతుంది నెమ్మదిగా, కానీ చాలా పెద్ద పాత్ర పోషించారు. ఇట్లా ఆయన ఏంటంటే సంస్కరణలు అమలు జరుపుతానే మానవ ముఖం, రిఫార్మ్స్ విత్ ఏ హ్యూమన్ ఫేస్, అది ఖచ్చితంగా దాన్ని నిస్సందేహంగా ఎంతో కొంత ఆమోదించి తీరాల్సిందే. ఆయనకి రిఫార్మ్స్ కి హ్యూమన్ ఫేస్ ఇచ్చాడు. దాన్ని మరీ నిర్దాక్షిణ్యంగా కటువుగా జనాల నుంచి తొక్కుకుండా వెళ్ళిపోయే ధోరణి మన్మోహన్ సింగ్ దగ్గర లేదు. ఎందుకంటే ఉదాహరణలు చాలా ఉన్నాయి మీకు గతంలో చూసి. ఇప్పుడు వీళ్ళు, అంటే నేను విమర్శించడానికి సందర్భాన్ని తీసుకోవట్లేదు, కానీ ఎన్డీఏ ప్రభుత్వం నెహ్రూని పదే తిడుతుంది. కానీ నా దగ్గర ఒక వీడియో ఉంది మీకు, అది నెహ్రూ గురించి మన్మోహన్ సింగ్ మాట్లాడిన వీడియో. ఒక క్షణం మీరు వీరైతే వినండి. Laid the foundation of what has happened to India since then. Right. If Pandit Jawaharlal Nehru had not invested in
modern temples of India, the massive irrigation project, the public sector investment in steel, the institutions of higher learning, the Department of Atomic Energy space program, India would not be able to reap the benefits of globalization. అది అంటే ప్రపంచీకరణ ప్రయోజనాలు మనం పొందుతున్నామన్నా జవహర్లాల్ నెహ్రూ వేసిన పునాది కారణం అని చెప్పాడు ఆయన. ఇదే వీడియోలో సెకండ్ పార్ట్ లో పెట్టారు, టైం తీసుకుని కానీ వినిపించి చాలా ఆయన చెప్పింది ఏంటంటే మీ సోషలిస్ట్ భావాలు కదా, మరి మీరు ఎట్లా ఈ సంస్కరణలకు వెళ్ళగలిగారని ఆయన పక్కన ఉన్నటువంటి యాంకర్ అనుకుంటా, ఆయన రిపోర్ట్ అనుకుంటా ఈయన చెప్పింది ఏంటంటే సోషలిస్ట్ భావాలు ఈక్విటీ ఇట్లాంటివి నేను త్యాగం చేయలేదు, ఆ భావాలు నాకు ఉన్నాయని చెప్పారు. ఫస్ట్ టైం నాకు కూడా తెలియదు ఇంతకుముందు ఆయన సోషలిస్ట్ భావాలు ఉన్నాయని. ఆయన సోషలిస్ట్ భావాలు ఉన్నాయి కదా, ఎలా చేశారు ఈ సంస్కరణ అంటే ఆయన చెప్పింది సమానత్వం ఇట్లాంటివి నాకు అభ్యంతరం లేదని చెప్తాను. ఇవాళ ఇంకోటి కూడా చూడండి, మీరు ఇవాళ సాక్షి పత్రికలో వచ్చినటువంటి చిన్న కోట్ చెప్తాను మీకు. మన్మోహన్ సింగ్ మాట్లాడిన మాట, మన ప్రజల తలసరి ఆదాయం గురించి కంటే వారి ఆదాయాల్లోని అసమానతల గురించి నాకు ఎక్కువ ఆందోళనగా ఉంది. మన ప్రజల తలసరి ఆదాయం కంటే వాళ్ళ ఆదాయాల్లోని అసమానతల గురించి నాకు ఎక్కువ ఆందోళనగా ఉంది. ఆదాయ అసమానతలు, కొంతమంది ధనికులు అవడం, కొంతమంది పేదలుగా ఉండిపోవడం, కిందకి వెళ్ళిపోవడం అనేది నాకు బాధగా ఉంది, నాకు ఆందోళనగా ఉందని ఆయన కొంత ఆయనకి అంటే పూర్తిగా సంస్కరణలన్నీ ఆయన ఇష్టానుసారమే జరగవు. అది ఆ సంస్కరణలు జరిగే క్రమంలో వ్యవస్థలో ఆయన కూడా భాగం కాబట్టి ఆయన కొన్ని చేసుకుంటూ వచ్చారు, జరిగినాయి. కాదు ఆయన పూర్తిగా హార్ట్ఫుల్ గా అన్నింటిలోనూ ఇన్వాల్వ్ అయ్యారని కూడా అనుకోలేదు. చాలా భాగం ఆయన పాత్ర ఉంటుంది, కానీ పూర్తిగా ఆయన ఇన్వాల్వ్ అయితే లేదు. ఎందుకంటే మనకి ఇప్పుడు కూడా చంద్రబాబు లాంటి వీళ్ళు మాట్లాడుతుంటారు కదా, అప్పుడు ఏమంటే సంస్కరణలో సంపద సృష్టించాం కానీ దాన్ని పంచడం కూడా చేస్తామని చెప్తుంటారు. అంటే నిజమే, ఈ సంస్కరణల క్రమంలో చాలా సంపద సృష్టించబడింది. 90 తర్వాత ఇప్పుడు ఈ దేశాన్ని చూసుకుంటే రూపురేఖలు మారిపోయాయి. 80 చివరికి 80, 70 కాలం నాటికి ఈ రోజుకి దేశాన్ని చూస్తే అసలు రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. అట్లాంటి సందర్భంలో కూడా ఈ రోజు ఏంటంటే అసమానతలు భారీగా పెరగడం, ఇవన్నీ ఆందోళన కలిగించే విషయాలుగా చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏమవుతున్నాయి, గత 2-3 సంవత్సరాలుగా 4-5 సంవత్సరాలుగా చూస్తే మీకు కోవిడ్ అనంతర కాలంలో మరీ ముఖ్యంగా సంస్కరణల వైఫల్యం గురించి చర్చ పెరిగింది. సంస్కరణలు విఫలమైన చర్చ ఈ మధ్యకాలంలో వస్తుంది. ఎందుకంటే మధ్యతరగతి పరిస్థితి దిగజారుతుంది. అలాగే ఇతర వర్గాలు కూడా ఇబ్బందులు బాగా పెరుగుతున్నాయి, చాలా నిరుద్యోగం పెరిగిన సమస్యలు పెరుగుతాయి. కాబట్టి సంస్కరణలు విఫలమైంది అనే మధ్యకాలంలో మెల్లమెల్లగా మధ్యతరగతి కూడా వస్తుంది. ఎందుకంటే నేను వాట్సాప్ లో చూసాను, ఒక బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ ఒక పోస్ట్ పెట్టాడు. ఏమనంటే మీరు సంస్కరణలు వచ్చిన కాలంలో వీటిని బాగా సమర్థించాను, ఆ రోజుల్లో నేను ఎంగేజ్ అవ్వను, బాగా సమర్థించాను, సంతోషపడ్డాను, అప్పుడు నుంచి సమర్థిస్తుంది. కానీ ఇప్పుడు వస్తే నాకు మళ్ళీ డౌట్ వస్తుంది, నేను ఎంత పొరపాటు చేశాను, ఇట్లా అవుతుంది పరిస్థితి అనేది. సో సంస్కరణలు కొంతకాలం పాటు డెలివరీ చేసినాయి, కానీ వాటిని ప్రాపర్ గా లీడ్ చేసుకుని హ్యాండిల్ చేసుకునే బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అంతేగాని మార్కెట్ కి కనుక మొత్తం వదిలేస్తే కనుక అది డేంజరస్ గా అవుతుంది అనేది ఎవరైనా గమనించాలి. అయితే ఇప్పుడు ప్రధాని మన్మోహన్ సింగ్ అనగానే చాలా మృదు స్వభావి, ఆయన మంచి ఆర్థిక సంస్కర్త, ఆర్థికవేత్త, ఇలాంటి మంచి మంచి బిరుదులు ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఆయన్ని 2G స్కామ్ అని ఇలాంటి కొన్ని స్కామ్లు కూడా వెంబడించాయి? అంటే అలాంటి మనస్తత్వం కాదు అనుకున్నప్పుడు ఆయన మీద ఎందుకు ఇలాంటి ఆరోపణలు వచ్చాయి? నిస్సందేహంగా నాకున్న నమ్మకం ఏంటంటే ఆయన కరెక్ట్ కాదు, అంతవరకు చెప్పగలను. విభేదాలు ఎన్నున్నా ఆయన కరెక్ట్ కాదు. కానీ ఒక టీమ్ లో భాగస్వామిగా ఆయన మీద భారం పడి ఉండొచ్చు, ఆయన మీద కూడా పరకాలు పడి ఉండొచ్చు. ఆయన ఒక టీమ్ లో భాగస్వామి, ఆయన ఒక కాంగ్రెస్ మంత్రివర్గంలో ఆయన ప్రథముడైనా ప్రధానమంత్రి అయినా ఆయన కూడా ఒక టీమ్ లో భాగస్వామి. దాని తాలూకు ఎఫెక్ట్ ఆయన మీద కూడా ఖచ్చితంగా షేడ్స్ పడతాయి. కాబట్టి ఆయన్ని మనం అంత మరీ ఏకైకలాగి ప్రధానికి ఆయన బాధ్యత చేయడం కూడా, అంటే ఆయన చనిపోయాడని కూడా కాదు. నేను మామూలుగా ఎవరు మన్మోహన్ సింగ్ అవినీతిపరుడు అంటూ ఆయన మీద షేడ్స్ పడుంటాయి ఖచ్చితంగా. మిగతా వాళ్ళు కొంతమంది ఏమైనా కేసు ఉంటే అది ఆ కేసులో కొట్టేశారు, వేరే విషయం 2G అని కొట్టేశారు. అని వేరే విషయం. కానీ ఏంటంటే ఒకవేళ అట్లాంటివి జరిగింది అని అనుకున్నా కానీ మనం ఉదాహరణకి దాని ఎఫెక్ట్ వేరే వాళ్ళ ఎఫెక్ట్ ఈ మీద పట్టిందంటే నేను అనుకోవడం ఖచ్చితంగా మన్మోహన్ సింగ్ మాత్రం అలాంటి వాడు కాదు. అలాంటి ఆరోపణలు లేవు. అయితే సార్, ఎందుకు యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని సడన్ గా అలాంటివి మాటలు ఎందుకు వచ్చాయి? ఆయన పైన ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని ఒక సినిమా కూడా వచ్చింది, అండ్ ఆ సినిమా కూడా చాలా వివాదాలతో రిలీజ్ అయింది. 2018 కంప్లీట్ అయిపోతే 2019లో రిలీజ్ అయింది January 11th. సో January 11th నా కూడా ఇంకొక మూవీ దానికి పోటీగా రిలీజ్ అయింది. అయినప్పటికీ కూడా దీనికి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయని ఇలాంటి చాలా న్యూస్ ఇప్పుడు ఆయన వెళ్ళగానే ఇలాంటి న్యూస్ అనేది బయటకు వచ్చింది. బట్ ఎందుకు యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్? వాట్ ఈస్ ద రీజన్? అంటే ఇక్కడ నేను పొద్దునే ఒక టీవీ ఆడియో అంటే అది మన ఫోన్ తీసుకుంటున్నారు, ఎలమంచిలి శివాజీ గారు చెప్తున్నారు. ఆయనకి బాగా వాళ్ళకి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. మన్మోహన్ సింగ్ గారు వీళ్ళకి తెలిసిన వ్యక్తి. ఆయన ఎలమంచిలి శివాజీ గారు ఫోన్ లో చెప్తే ఏంటంటే అసలు
మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అవడానికి ఆస్కారం లేదు ఆ రోజు. ఎందుకంటే ఆ రోజు పివి నరసింహారావు గారు ఫైనాన్స్ మినిస్టర్ అయ్యారు ఫస్ట్. అక్కడి నుంచే యాక్సిడెంటల్ ఇది బిగిన్ అయింది. ఆయన పివి నరసింహారావు గారు ప్రధాని కాగానే క్యాబినెట్ ఫార్మేషన్ జరిగింది. క్యాబినెట్ ఫార్మేషన్ లో ఆయన ఒక పోస్ట్ మాత్రం ఖాళీ కట్టి పెట్టారు, ఫైనాన్స్ మినిస్టర్ ని. అట్టి పెట్టి ఆ పోస్ట్ కి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా అంత ముందు పనిచేసిన పటేల్ అనే ఆయన ఉన్నారట, పూర్తి పేరు లేదు. పటేల్ అనే ఆయన అహ్మదాబాద్ లో ఉన్నారట. ఆయన్ని పెట్టుకోవాలి ఫైనాన్స్ మినిస్టర్ కానీ పివి నరసింహారావు గారు ఆయన కోసం ఫోన్ చేశారు. అయితే ఈయన ఫోన్ చేసే సందర్భంలోనే అప్పటికే ఏంటంటే మన్మోహన్ సింగ్ గారు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా పనిచేసి ఆయన కూడా రిటైర్ అయి ఉన్నారు. ఆయన అహ్మదాబాద్ లో పటేల్ గారి ఇంటికి వచ్చి గెస్ట్ గా ఉన్నారు. అప్పుడు పటేల్ గారికి పివి నరసింహారావు గారు ఫోన్ చేసి అడిగారు, మీరు ఇట్లా నా ఫైనాన్స్ మినిస్టర్ గా ఉండాలి, మీరు మీకు పదవి ప్రమాణ స్వీకారం ఉంది రండి అని చెప్పి అడిగితే ఆయన ఉన్నారంటే నాకు ఆరోగ్యం బాగాలేదండి, నేను చేయలేను, ఇంకా నాకు అంత వల్ల కాదంటే. మరి పివి నరసింహారావు గారు అడిగారు ఏమనంటే మీరే సజెస్ట్ చేయండి ఎవరైనా మరి ప్రత్యామ్నాయం కదా చెప్పండి అంటే, ఇంకేం ప్రత్యామ్నాయం కావాలి, నా ఇంట్లోనే నా గెస్ట్ మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు, ఇట్లా ఆర్బీఐ గవర్నర్ ఆయన మీకు తెలిసిందే కదా, ఆయన పెట్టుకుని ఫైనాన్స్ ఇట్లా బిగినైంది. చెప్పింది దిస్ ఇస్ ద వే స్టార్టెడ్. అసలు డైరెక్ట్ గా టార్గెట్ కానీ ఆయన చేయాలని కానీ మొదలవకుండా అసలు ఫైనాన్స్ మినిస్టర్ గానే యాక్సిడెంట్ గా బిగినైంది. సో దెన్ తర్వాత సోనియా గాంధీ ఆ కాంగ్రెస్ పార్టీ 2004లో అధికారంలోకి వచ్చినప్పుడు మిత్రపక్షాలతో కలిసి సోనియా గాంధీ అవుతుంది ప్రధానమంత్రి అన్నప్పుడు విదేశీయత చెట్టు వచ్చింది కదా, ఆ విదేశీయుల చెట్టు వస్తే ఆమె కొంచెం తగ్గి మన్మోహన్ సింగ్ అట్లా అన్ని చోట్ల యాక్సిడెంట్ గానే ఆయన ఏదో ఒక రకంగా అంటే అంతా వచ్చింది. సరే దానివల్ల చెడు ఏం జరిగిందని పూర్తిగా చెప్పలేము. కాకపోతే ఏంటంటే ఎటు సంస్కరణలు అమలు జరిగేటప్పుడు ఇట్లాగే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న సంస్కరణల వేగం, గత 10 ఏళ్లుగా సంస్కరణల వేగం పేరుతో జరుగుతున్న క్రోనియిజం కూడా కొంత ఎక్కువ ఉంది అనేది నా ఉద్దేశం. మన్మోహన్ సింగ్ హయాంలో అది వెరీ అన్యూషియల్ మ్యాన్, ఎక్కడ ముందు నిలబడాలని నీకు ఏదో చూపించుకోవాలని ఆడంబరాలు తప్పలు లేనటువంటి మామూలు సాధారణ మానవుడిగా ఎప్పుడు ఉన్నాడు. మాట్లాడాల్సినప్పుడు మీకు గుర్తు ఉంటుంది డిమానిటైజేషన్ టైంలో ఆయన ఎంత కటువుగా మాట్లాడారు. ఇట్స్ ఆర్గనైజ్డ్ లూట్ అన్న డిమానిటైజేషన్, ఆర్గనైజ్డ్ లూట్, వ్యవస్థీకృత దోపిడీ అన్నట్టు. మా జీడిపి పడిపో చాలా కట్టువైన మాటలు, జీడిపి యూట్యూబ్ లో కనుక వెతుకుంటే దొరికి అట్లా అవసరమైతే మాట్లాడగలడు, గట్టిగా ఉండగలడు ఆయన. అలాగే అదే సందర్భంలో ఆయన ఎప్పుడూ ముందు వరుసలో కలపడం, అసలు మామూలుగా మనకి ఎప్పుడు గుర్తురాడు కూడా ఆయన. చనిపోయాడు కాబట్టి ఇంత మాట్లాడుకుంటున్నాం గుర్తొచ్చాడు కానీ అసలు మామూలుగా మిగతా రాజకీయ నాయకులాగా నిరంతరం మన మనసులో వెతుకుతూ ఉంటాడు. ఎందుకంటే హడావుడి ఎల్లో జర్నలిజం లాగా షో ఇదంతా ఉండదు. సచే లో లైఫ్ ఇష్యూని క్వాలిటీస్ అయ్యి మంచి క్వాలిటీస్ అయ్యి ఉండాలి. అవి చాలా మందికి ఉంటే ఇంకా బాగుంటాయి రాజకీయాలు, హడావుడి రాజకీయాలు కానీ. ఓకే, సో అలా యాక్సిడెంటల్ గా ప్రైమ్ మినిస్టర్ అయ్యారంటారు. 10 ఏళ్ల పాటు ఆయన సేవలు అందించారు. అదే కదా పొద్దున ఎలమంచల్ శివాజీ గారు చెప్పింది ఫైనాన్స్ మినిస్టర్ ఎలా అయ్యారు అనేది. అది యాక్సిడెంట్. పటేల్ గారిని అడిగితే ఆయన ఇంట్లోనే ఉండి ఈయన సజెస్ట్ చేస్తే ఈయన ఫైనాన్స్ మినిస్టర్ అనుకోకుండా ఈయన అయ్యారు. సరే అయిపోయింది. తర్వాత ప్రధానమంత్రి అవడానికి వస్తే సోనియా గాంధీ ఆమె కొంచెం విదేశీ వాళ్ళని వాదనలు చర్చలు గొడవలు వచ్చి ఆమె పక్కన నుండి పోయి మన్మోహన్ సింగ్ గారిని మళ్ళీ తీసుకురావాల్సి వచ్చింది. సో దట్ ఈస్ ఆల్ త్రూ యాక్సిడెంటల్. ప్రధానమంత్రి కాదు ఫైనాన్స్ మినిస్టర్ కూడా యాక్సిడెంటల్ అయింది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఆర్థిక శాస్త్రం నేర్చుకున్నారు, ఆర్థికంలో ఉన్నారు కాబట్టి పివి నరసింహారావు కూడా ఆయన సెలెక్ట్ చేసుకోవడం అనేది గుడ్ పాయింట్. పివి నరసింహారావు గారు ఓకే. దెన్ అక్కడి నుంచి ఆ ప్రస్థానం ప్రధానిగా నుంచి అంతకుముందు 1998లో రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా కూడా ఉన్నారని అంటారు. అంటే అది ఇప్పుడు శంకర్ దయాళ్ శర్మ ఆ టైంలో అంటారు. అసలు ఆ పార్టీ ఏంటి సార్, అప్పుడు ఏముందన్నారు అంటారు మీరు? 1998 బిఫోర్ రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అదే స్కాలర్లీ పార్ట్ ఉంటుంది. ఎప్పుడైనా మన్మోహన్ సింగ్ ఉన్న చోట ఏంటంటే అది కొంత మామూలు సెన్సేషనల్ గా గొడవలు చేసే వ్యవహారాలు ఉండవు. మన్మోహన్ సింగ్ పార్లమెంట్ లో చాలా మంది చేస్తుంది, బాగా స్కాలర్లీగా ఉన్న వాళ్ళు కూడా అప్పుడప్పుడు గొడవ చేస్తారు. అంటే తక్కువ జయరాం రమేష్ లాంటి వీళ్ళు కొంచెం పాండిత్యం ఉన్న వాళ్ళు వీళ్ళంతా గొడవలు ఎక్కువ చేయరు కానీ వాళ్ళు కూడా కొంత సెన్సేషన్ అంతకంటే లోల్ అయ్యింది. మరి ఆయన రాజ్యసభ సభ్యులుగా ఆ రోజు నాకు గుర్తులేదు కానీ ఎలా ఎక్కువ వచ్చాడు ఆయన. ఖచ్చితంగా ఏంటంటే ప్రశ్నించడంలో కానీ డెప్త్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు జనాలకి ఎలా అయిందంటే షాలో ఎలా మనకి వాతావరణంలోనే షాలోనెస్ వచ్చింది. యూట్యూబ్ సోషల్ మీడియా పెరిగిన తర్వాత మీకు వాతావరణంలోనే ఒక షాలోనెస్ వచ్చింది. ఇది ఇన్ డెప్త్ తెలుసుకోకుండా పైపైన తెలుసుకుని నడిచే కథ నడుస్తుంది కాబట్టి ఇట్లాంటి వాళ్ళని ఎవరు పట్టించుకోరు. మీరు యూట్యూబ్ లో కూడా చూడండి, మంచి సబ్జెక్ట్ వీడియో చేస్తే అది 100 వ్యూస్ పోవడం కష్టం. సెన్సేషనల్ గా సినిమా మీద ఏదైనా వివాదం పెట్టి చేస్తే కనుక లక్షలోకి వెళ్ళిపోతుంది. అట్లా మన్మోహన్ సింగ్ కూడా అంతే. ఆయన ఏంటంటే సబ్జెక్ట్ ఉన్నటువంటి యూట్యూబ్ వీడియో లాంటి వాడు వెళ్ళాడు, ఎక్కువ మందికి మిగులు పడదు. ఎందుకు మనకి ఇదంతా బోరు అనే మాట ఉంటుంది. అట్లా నడుస్తుంది పైపైన బతికే జీవితాలు. కాబట్టి మన్మోహన్ సింగ్ చెప్పినంత నిజమని నేను అన్నాను. ఆయనతో నాకు అభ్యంతరాలు వివాదాలు చర్చలు ఉండొచ్చు వేరే వాళ్ళందరికీ చాలా మందికి.
కానీ ఏంటంటే అది డెప్త్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఉన్నటువంటి ఆలోచించి మాట్లాడే మనిషి, ఆయన అభిప్రాయాలు భిన్నం కావచ్చు, దానికి ఎక్కడ ఉంది మార్కెట్ లేదు కదా ఈ రోజు. అయితే సార్ అందరి రాజకీయవేత్తల్లాగా మన్మోహన్ సింగ్ కాదు అంటారా? సో ఆయన డిఫరెంట్. ఖచ్చితంగా 100%, 100% అందరిలాంటి Different. అది మాత్రం నిజం. ఆయన అభిప్రాయాలతో ఏది మనం విభేదించవచ్చు, కానీ 100% అభిప్రాయాలు, ఆయన అభిప్రాయాలు డెప్త్ ఉన్న అభిప్రాయాలు, చిల్లరగా మాట్లాడే మనిషి మాత్రం కాదు. అయితే సార్ ఇంకొకటి ఏంటంటే ఎలాంటి అప్పులు లేకపోవడం అనేది కూడా ఆయన మీద ఉన్న ఒక మంచి అభిప్రాయం. అంటే మన్మోహన్ ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనం కాబట్టి అందుకనే ఆయన దగ్గర ఎలాంటి అప్పులు కూడా ఉండేవి కాదు. 15.75 CR ఉండేది, డిపాజిట్ అంతవరకే ఉండేది, మారుతి 800 కారు ఇంతవరకే ఉండేదని అంటారు సార్. ఇప్పుడు రాజకీయవేత్తలందరూ కూడా మాకు ఇంతే వస్తుంది, ఇదే కారు ఉందని చెప్పుకుంటారు కదా. నిజంగా మనకు తెలిసినంత వరకైతే అది నిజం కాదు, వాళ్ళకి ఏమున్నాయో మనకు తెలుస్తుంది. బట్ మన్మోహన్ విషయంలో అది నిజమే అంటారా? ఇంకా అంతకంటే దాపరికం ఉందండి, ఎవరైనా బయటికి లాగేవాళ్ళే కదా. ఆయన పార్టీలో ఉన్నాడు, ఆయన ఇండిపెండెంట్ గా ఉండి పెద్ద మనిషిగా తెలవాలనుకుంటే ఆయన తోలికి ఎవరు కానీ ఒక పార్టీలో ఉండి ఆయన తప్పులు చేస్తే ఎవరు వదిలిపెడతారండి? ఎవరేం మాట్లాడారు? ఎవరు వదిలిపెట్టరు కదా. ఆయన తప్పులు చేస్తుంటే ఎవరు వదిలిపెట్టరు. ఆయన సామాజిక మనిషి అనేది అందరి అభిప్రాయం, ఆ పార్టీలకు అతీతంగా. ఇవాళ కూడా బీజేపీ ప్రభుత్వం కూడా 7 రోజులు ఆయన సంతాప దినాలుగా ప్రకటించింది, ప్రభుత్వ లాంఛనాలతో, అధికార లాంఛనాలతో. ఆయన ఎవరు వివాదాస్పదంగా మాట్లాడట్లేదు, ఎందుకంటే వ్యక్తిగతంగా ఎవరు పాయింట్అవుట్ చేయగలిగిన పరిస్థితి మాత్రం 100% లేదు. అసలు సంస్కరణలోనే అవినీతి ఉంది, దానిలో ఆయన ప్రభుత్వంలో కూడా అవినీతి జరిగిందని అనుకోవాలి, జరిగే ఉంటుంది, జరగకుండా ఉంటుంది. సంస్కరణ ఇప్పుడైనా సంస్కరణ అమలు క్రమంలో అవినీతి అనేది ఎక్కువ ఉంది. ఎందుకంటే హిందూ ఎడిటర్ ఎన్రామ్ పుస్తకం రాశాడు, ఏదో పుస్తకం పేరు గుర్తులేదు, కానీ ఆ సంస్కరణలు అంటేనే అవినీతి ఉంటుంది, ఖచ్చితంగా బై ప్రోడక్ట్ అనేది అట్లా ఉంటుంది. హిందూ ఎడిటర్ ఆయన ఎన్రామ్ రాశాడు. సంస్కరణలో అవినీతి లేకుండా ఉంటుందని ఎవరు మాట్లాడలేదు. సంస్కరణలో అంటే ప్రైవేటైజేషన్ అంటేనే కిక్ బ్యాక్స్ అనేది నానుడి. అన్ని చోట్ల ఉన్నాయా లేదా పక్కన పెట్టి ప్రైవేటైజేషన్ జరుగుతుంది, చాలా చోట్ల ఇట్లాంటివి నడుస్తున్నాయి. అంటే సంస్కరణలో ఉంటాయి, కానీ దాన్ని ఆయన ముట్టుకోకుండా ఉంటామని దానిలో బురదలో ఉన్న పని కమలం అనుకోండి, బీజేపీ గుర్తుగా కాకుండా ఒక గొప్ప స్వచ్ఛమైనటువంటి మనిషిగా అనుకోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. సో ఎంత సంపాదించినప్పటికీ ఎలాంటి అప్పులు లేకుండా చాలా సాదాసీదాగా గడిపేవారు మన్మోహన్ సింగ్. ఆయనకు 15.77 కోట్లు విలువైన ఆస్తులు ఉన్నప్పటికీ చాలా సింపుల్గా ఉండేవారు అని అంటుంటారు. సో ఢిల్లీ చండీగఢ్లో 2 ప్లాట్లు, మారుతి 800 కార్ అండ్ SBI పోస్టల్ బ్యాంక్స్లో డిపాజిట్లు ఉన్నట్లుగా అఫిడవిట్ కూడా సమర్పించారు. అంటే ఇదంతా కూడా 2018లో రాజ్యసభ సీటుకు నామినేషన్ సందర్భంగా ఈ అఫిడవిట్ని ఆయన సమర్పించడం జరిగింది. ఎలాంటి అప్పులు లేవని పేర్కొనడం కూడా మన్మోహన్ ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనమని చెప్పాలి. అందుకేనేమో PV నరసింహారావు గారు ఆయనకి ఆర్థిక శాఖ మంత్రిగా పదవి ఇచ్చారు. పదవి ఇచ్చినట్టుగానే ఆయన ఆ పదవి నుంచి ప్రధానిగా ఎదిగారు. పదమూడవ భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మన్మోహన్ 2004 నుంచి 2014 వరకు నిర్విరామంగా ప్రధానిగా ఆయన సేవల్ని అందించారు. అయితే ఆ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు కూడా ఆ మూవీలో ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ మూవీలో కూడా కళ్లకు కట్టినట్లుగా చూపించారు. దీంట్లో 2004లో మన్మోహన్ ప్రధానిగా ఎదిగినప్పటి నుంచి 2014 వరకు జరిగిన సంఘటనల్ని కూడా ఆ మూవీలో చూపించారు. అండ్ దానికి పోటీగా 2019 జనవరి 11న అది థియేటర్లో విడుదలైతే దానికి పోటీగా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఉరి ది సర్జికల్ స్ట్రైక్ పోటీగా అదే రోజు విడుదలైనప్పటికీ కూడా ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనే మూవీకి మాత్రమే కలెక్షన్ల పరంపర కురిసిందని చెప్పాలి. మీ బులెటిన్ విశేషాలు మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.